ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. నరుని దృష్టికి నల్లరాయి కూడా బద్దలవుతుందట. ఇది మన లోకంలో ఉండేటువంటి ఒక వ్యవహారం. నిజమేనంటారా అంటే నిజమనే చెప్పుకోవాలి. చాలామంది అంటే ఈ నరుడి యొక్క దృష్టి అంటే మనుషుల యొక్క దృష్టి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ మూఢనమ్మకాలండి, అవండి ఇవండి అని అంటూ ఉంటారు. గమనించండి, ఈ సందర్భంగా ఒక విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. ఏనాడు కూడా మొహం అంతా బొట్టు గిట్టు లేకుండా తిరిగి ఒక ఫ్రెండ్ మనకి ఎవరో ఉన్నాడు అనుకుందాం. వాడు ఒక రోజు అనుకోకుండా మనం ఏదో ఆఫీస్లో పెట్టి సడన్గా ఒక రోజున చక్కటి బొట్టు పెట్టుకుని వచ్చాడు అనుకోండి. మనం చూసిన వెంటనే ఏమంటుంటాం, మనం ఎవరా ఇవాళ బొట్టు పెట్టేవేంటి వెరైటీ అని అంటుంటాం కదా. అర్థం చేసుకోండి, ఏం జరుగుతుంది, ఆ వ్యక్తిని చూడగానే మన దృష్టి ఎక్కడ పడింది, బొట్టు పెట్టుకునేటువంటి స్థానంలో పడింది. దానినే భ్రూమధ్యము అని అంటారనమాట. ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం. అంటే మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయట. ఈ 72,000 నాడులో ప్రధానమైనటువంటి ఒక 14 నాడులు, అందులో 3 నాడులు మనకి ఈ నాసికానికి అంటే ముక్కు దగ్గర ఉంటాయి. ఇడ, పింగళ, సుషుమ్న అని అంటారు. సూర్యనాడి, చంద్రనాడి ఇట్లా చెబుతారనమాట. ఈ 3 నాడులు త్రివేణి సంగమంలాగా కలిసి ఒక వలయాకారంలో ఏర్పడేటువంటి ప్రాంతమే భ్రూమధ్యం అన్నమాట. ఇంతకీ ఆ భ్రూమధ్యం మీద మనకి ఎదుటివారి యొక్క దృష్టి ఆకర్షణ కలుగుతుంది. అందుకే మనం ప్రతినిత్యము కూడా బొట్టు పెట్టుకోమని చెప్తూ ఉంటారు మన పెద్దలు. మన యొక్క భారతీయ సంప్రదాయం, సంస్కారం అదే. ప్రతినిత్యము బొట్టు పెట్టండి, బొట్టు లేని మొహము చూడకూడదు అని కూడా మన పెద్దలు చెప్తారు. అందులో అది ఎటువంటిది, దేనితో సమానం అనేది చెబుతారు. ఇక్కడ ప్రస్తుతం కాబట్టి మనం మాట్లాడుకోవద్దు. శుభకరమైన కళ్యాణం కోసం మనం మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ బొట్టును ధరించాలి తప్పకుండా. అందులో ప్రధానంగానే ఎందుకు ఈ బొట్టు అనేది చెప్పుకున్నాం. మన ఎదుటివారి యొక్క దృష్టిని ఆకర్షించేది. వైజ్ఞానికులు కూడా చెబుతారు కదా, కంటి యొక్క భావాలు, కంటి నుంచి భావ ప్రసరణ జరుగుతుంది, అదే రేస్ అని అంటూ ఉంటారు. అటువంటి ఆ రేస్ వెంటనే ఆ ముఖం పైన అందులో భ్రూమధ్యం మీద పడినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత శుభదృష్టి అయితే ఒక విధమైనటువంటి ఫలితము. అది కుదృష్టి అంటే చెడు భావనలతో చూసినటువంటి దృష్టి అయితే, మనసులో కలిగే భావాలకు అనుగుణంగానే చూపుల ద్వారా కూడా నేత్రావధానం అని ఈ మధ్య కొంతమంది చేస్తూ ఉన్నారు. అంటే కేవలం చాలా మంది చెప్తుంటారు కదా, వైజ్ఞానికులు, వైద్యులు కూడా అంటారు, కొన్ని హావభావాలు లేకుండానే కంటి ద్వారా మాత్రమే భావాలు ప్రకటింప చేయవచ్చును. చక్కగా మన యొక్క భావాలు ఏమిటి అనేటువంటి అవతల వాళ్ళకి భాష లేకుండానే చెప్పవచ్చును అని అంటుంటారు కదా. అంటే ఏమిటి, ఈ యొక్క కంటిలో ఉండేటువంటి హావభావాలు మనస్సులో ఉండేటువంటి వాటికి ప్రతిరూపాలు అన్నమాట. మరి మనస్సులో కనుక ఎవరికైనా సహజంగా కొంతమంది మనుషులకి ఈర్ష, అసూయ లాంటివి కలుగుతూ ఉంటాయి, రాగము, క్రోధము లాంటివి కలుగుతూ ఉంటాయి. ఆ వివాహానికి వచ్చి అక్కడ చూసేటువంటి సంపద వల్ల కానీ, వారికి జరిగేటువంటి వైభోగం వల్ల కానీ, లేదా ఇతరత్ర అనేక కారణాలు మానవుడి యొక్క మనస్సు చంచలమవుతుంటుంది ఎప్పటికప్పుడు అటు ఇటుగా. కాబట్టి అటువంటి నరుని యొక్క దృష్టి తీక్షణంగా కనుక ఒక నల్లరాతి మీద కూడా పడితే అది కూడా కొంతకాలానికి ఆ దృష్టి వల్ల బద్దలవుతుందని మన పెద్దలు అంటే నరుని యొక్క దృష్టి తీవ్రత అంత అలా ఉంటుంది అని చెప్పడంలో అందులో ఉన్న అర్థం అన్నమాట. మరి పెళ్లి కుమారుడిని చేసినప్పటి నుండి శోభాయమానంగా అలంకరిస్తూ ఉంటారు ఇటు వధువుని అటు వరుడిని కూడా. మరి అటువంటి ఆ వధువులు యొక్క అలంకరణ అవి చూసి కాస్త దిష్టి తగిలేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అందుకోసమని వీరిద్దరికీ కూడా శోభ కలగడం కోసమని కట్టేటువంటిది బాసికము. ఇది కళ్యాణ తంతులో బాసికము కట్టుట. బాసికములు పెళ్లి కుమారులను చేసినప్పుడే బాసికము కట్టేటువంటి ఆచారము కొంతమంది దగ్గర ఉంటుంది. కొంతమంది దగ్గర ఆ కళ్యాణ గడియాలకి కాస్త ముందు
వారు బాసికాన్ని పెండ్లి కుమారుడు కుమార్తెలుగా తయారవుతున్నప్పుడు కట్టుకునేటువంటి పద్ధతి మరి కొంతమంది ఆచారాల్లో ఉంటాయన్నమాట. ఏమిటి బాసికము, ఏమిటి ఉంటుంది బాసికము అంటే సహజంగా ఈ బాసికాన్ని త్రిభుజాకారంలో కానీ అర్ధచంద్ర ఆకారంలో కానీ తయారు చేస్తూ అందులో బంగారంతో కానీ లేదా ముత్యములతో కానీ బియ్యపు గింజలతో కానీ ఈ బాసికాన్ని తయారు చేస్తారు. ఈ బంగారంతో చేసిన బాసికాన్ని ఆవు పాలుతో శుద్ధి చేసి కట్టాలని అని చెబుతారు. ఈ ముత్యములు లేదా బియ్యపు గింజలు వారి వారి స్థాయిని బట్టి ఏమిటి అంటే ఈ తెల్లనైనటువంటి ముత్యములు బియ్యపు గింజలు ఇవంతా కూడా చంద్రునికి సంబంధించినటువంటివి అన్నమాట, ద్రవ్యాలు. మన ప్రశాంతత ఇది ధరించినటువంటి వారికి కలుగుతుంది. చంద్రుడికి ఉండేటువంటి 16 రకాలైనటువంటి కళలు, ఆకర్షణీయమైనటువంటి కళలు ఈ ధరించినటువంటి వధూవరుడికి కలగాలి, వారిలో శోభ కలగాలి. శుభికే ముఖమారోహ శుభయంతి ముఖం మమ మమత్వం శోభయా ముఖం భూయసింహే శ్రియం కురు అంటూ మా యందు శోభని కలిగజేయి, మా ముఖమునందు శుభదృష్టిని ఆకర్షింపచేయి, మాలో ఒక శోభని కలుగ చేయడానికి అన్నట్లుగా ఆ మాటను చెప్పి ఈ భాసికాలను వారు ధరిస్తారు. మంత్రం వచ్చినా రాకుండా ఆ కడుతున్నప్పుడు ఇట్లా అనుకోవాలి, మా ముఖమునందు శ్రీరస్సు శోభ కలగడం కోసమని, కుదృష్టి నివారణ కోసమని ఇది మేము ధరిస్తున్నాము. సర్వజని వశంకరి సాంకరి మాం రక్ష రక్ష మహేశ్వరి నారాయణి నమోస్తుతే అని ప్రార్థన చేసి ఈ యొక్క బాసికాన్ని కడతారు. ఈ బాసికాన్ని ఆ భూమధ్యంలో కట్టడం వలన ఇతరుల యొక్క దృష్టి వారికి హాని కలగకుండా ఈ యొక్క బాసికము రక్షిస్తుంది అని మనకి శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. చంద్రుడి యొక్క లోహము ముత్యము, చంద్రుడి గురించినటువంటి ధాన్యము బియ్యము కనుక ఈ వీటితో తయారు చేసి ఇక్కడ ఉంచడం వలన వీరిలో ప్రసన్నత, చంద్రుడి యొక్క ప్రభావం వలన, అనుగ్రహం వలన ప్రసన్నత కలుగుతుంది. ఎదురువారి కుదృష్టితో వీరు ఏ విధమైన ఏమంటారు డిస్టర్బెన్సెస్కి గురి కాకుండా, ఆందోళనకు గురి కాకుండా వీరు ప్రశాంతంగా ఉంటారు. మన ప్రశాంతత కలుగుతుంది ఈ వధూవరుడికి అని చెప్తారు. జై శ్రీమన్నారాయణ.